ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్లో ముంబై జట్టు ఢిల్లీ చేతిలో ఓడిపోయి తోక ముడిచింది. మరోవైపు ఢిల్లీ జట్టు తమ ప్లే ఆఫ్ అవకాశాలను బలపరుచుకుంది. అరుణ్ జైట్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఏకంగా 257 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబైకి నిర్దేశించారు. లక్ష్య ఛేదనలో టాప్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేసినప్పటికీ మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ జట్టుకి అండగా నిలబడి దాదాపు గెలిపించినంత పని చేశాడు. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు ముంబైపై 10 పరుగుల తేడాతో గెలిచి పాయింట్స్ టేబుల్లో 5వ స్థానానికి చేరుకుంది. సీజన్ ఆరంభంలో టేబుల్ చివరి స్థానాల్లో ఉండే ఢిల్లీ అనూహ్యంగా పుంజుకుని అంచెలంచెలుగా పైకి దూసుకు వస్తుంది. ఇక ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ పంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మేము 250 స్కోర్ సాధించినందుకు సంతోషంగా ఉంది. కానీ ఇంపాక్ట్ సబ్ రూల్ వల్ల ఇంత పెద్ద లక్ష్యాన్ని కాపాడుకోవడం కూడా కష్టమవుతుంది. ఇక టిమ్ డేవిడ్ వంటి బ్యాటర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వికెట్ల వెనుక నిల్చుని కీపింగ్ చేయడం చాలా కష్టం. కానీ ఈ రోజు మేము చేసిన ప్లాన్ అద్భుతంగా వర్కౌట్ అయ్యి అతని వికెట్ పడింది. ప్రతిసారి ఇలా జరుగుతుందని చెప్పలేం. ఇక మెక్గుర్క్ మొదటి రోజు నుండి అద్భుతంగా ఆడుతున్నాడు. అతను ప్రతి గేమ్తో మరింత మెరుగవుతున్నాడు. ఇక మేము ప్లే ఆఫ్స్ కు చేరుకునే అవకాశాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కానీ మేము ఒక్కో మ్యాచ్ ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఆడుతున్నాము. మా గెలుపుపై దృష్టి పెడితే ప్లే ఆఫ్ అవకాశాలు దానంతటదే వస్తాయి. మమ్మల్ని తక్కువ అంచనా వేయద్దు. ఈసారి ప్లే ఆఫ్స్ కి తప్పకుండా చేరుకుంటామని పంత్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.